అందరికీ వెల్కమ్. నీలి సిటీ ట్రావెలర్ వెల్కమ్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే వినాయక చవితి ఖాళీగా ఉన్నాం కదా, ప్రస్తుతానికి MGM డీజీ వరల్డ్కి వచ్చాం. ప్రజెంట్ అయితే ఈరోజు మొత్తం ఫుల్ రాక్ చేద్దాం. ఏం చేస్తాం, లోపల ఏమున్నాయి, వాటర్ స్పోర్ట్స్ సూపర్గా ఉన్నాయంట. బంపర్ ఆఫరు. అమెరికా అది వెళ్ళవసరం లేదు, లోకల్ చెన్నైలోనే మనం ఎంజాయ్ చేద్దాం అనేసి ఈరోజు ఫిక్స్ అయ్యాం. ఎంతవరకు బాగుంది ఏంటి బాగుందని మొత్తం టూర్ అంతా చేద్దాము. MGM డీజీ వరల్డ్ టూర్ చేద్దాము సరదాగా. మనం ఇప్పుడు ఏంటంటే లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్తే మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఫుల్ షాపింగ్ అది ఉంది ప్రస్తుతానికి అయితే. బఫూన్ బొమ్మలు, డాటాస్ బొమ్మలు. ఇదేంటి ఎంట్రీ ఇటు సైడ్ ఉంది, నాకు అర్థం కాలేదు. టికెట్స్ కిందనంట. ఇక్కడ అప్పుడే ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు, వాటర్ సంబంధించింది. మా బర్త్డే గాడు ఈ బర్త్డే వాడే ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా ప్రీ బర్త్డే ఈవెంట్ అనమాట ఇదంతా. ప్రీ బర్త్డే ట్రిప్ ఎవడైనా చేసుకుంటాడా ప్రపంచంలోని? మా ఓడి కాబట్టి వినాయక చవితి సందర్భంగా ప్రీ బర్త్డే ఈవెంట్ అనమాట ఇది. కంగారు అవ్వకండి, ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కాదు, ప్రీ బర్త్డే ఈవెంట్. ఇదిగా చూసారా, మొత్తం అంతా కనబడుతుంది. ఇక్కడ నుండి మనం ఏ రాక్ చేద్దామా, నీరసం వస్తుందో ఎముకలు ఇరుగుతాయో చూద్దాం, ఏదో ఒకటి గ్యారంటీ. ఇదేంటి జనాలు ఇవాళ వినాయక చవితి వల్ల కొంచెం జనాలు తక్కువగా ఉన్నట్టున్నారు. చూద్దాం, అయినా సరే మనం ఆగంగా. ఇదేదో ఆకాశంలో ఉన్నట్టు. ప్రజెంట్ అయితే మనం లైన్లో ఉన్నాము. ఈ లైన్ అయిపోయిన తర్వాత పైకి ఎక్కిస్తాడు వాడు ఎక్కించిన తర్వాత మనం పైకి కిందకు వస్తాం, పైకి వెళ్దాం, చూద్దాం ఒకసారి. చూసారా పైకి వెళ్తుంది. ఇప్పుడు మనం వెళ్దాం పైకి వెళ్ళి పైన ఉంచాను. ఇది నాకు తెలిసి ఇటు పైకి పెట్టి వదిలేస్తారు ఒక 5 నిమిషాలు. మనం దుబాయ్లో చేసినట్టు ఉంటుంది ఇది. డివైడ్ చేస్తుండేటి ఫ్యామిలీస్ని. ఇక్కడ ఫ్యామిలీస్ని డివైడ్ చేస్తున్నాడు అన్న. ఇది మంచోడు కాదు నాకు తెలిసి. మేళపోతాను పర్లేదు. మనం సింగిల్గా వెళ్తున్నాం, మనకి ఎవరితో సంబంధం లేకుండా సింగిల్గా వెళ్తున్నాం అంతే. ఎందుకంటే ఇప్పుడే ఆపద్దురు. ఇక చూసారా మనం ఎలాగెళ్తున్నామా, పైకి వెళ్తున్నాం. అదే విషయం. మాత్రం సూపర్గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఎక్కుతున్నాను కదా, అదిరిపోయేటట్టు ఉంది. ఒకసారి చూద్దాం, ఫుల్గా ఈరోజు రాక్ చేద్దాం. మా వాడు దిగుతున్నాడు, కష్టపడి పైకి వెళ్ళాడు కదా, ఇప్పుడే దిగుతున్నాడు. ఒక్కసారి చూడండి. ఓకే థ్యాంక్ యూ. నాకు ఆప్ అండ్ రో నడుద్దాం అన్న ఫీలింగ్ కూడా రాలేదు. ప్రస్తుతానికైతే ఫస్ట్ వన్ అప్సెట్. కనీసం కడుపులోంచి బయటికి వస్తుంది అనుకున్నాం, కడుపులోంచి లోపలికి నోట్లోంచి కూడా రాలేదు బయటికి. వేస్ట్ కనబడింది కదా మనకి. కనీసం ఆకాశం కూడా చూపించకుండా దింపేసాడు వాడు. మోసం చేశాడు. 5,000 తీసుకొని నన్ను బాగా మోసం చేశాడు ఫ్రెండ్స్. రోలర్ కోస్టర్, వాటరు 2 seconds అయినా సరే అదిరిపోయింది. చూసారు కదా, మొత్తం తడిచిపోయాము. ఒక్క దెబ్బకి మొత్తం తడిచిపోయాం. ఇంకా గేమ్స్ ఆడితే ఇంకెలా తడుస్తుంది చూద్దాం. పాకలం బట్ నల్లారికే. నైస్. ఇది పెద్ద పరిస్థితి. ఉండాల్సినాడు ఎక్కడో ఉన్నాడు. ఏలే తిప్పుతారా. ఇప్పుడు మళ్ళీ అలా పైకి వెళ్తా చూడండి. ఇంజిన్లో పెట్రోల్ ఫుల్గా వేసారు. ఇప్పుడు మొదలెడతారు. ఏ బాబు చూసారా ఫ్రెండ్స్, ఇదేదో మా ముసలోడు జైంట్ వీల్ లాగా ఉంది. స్టార్ట్ అయింది యాక్షన్.
అమ్మయ్య మా ట్రావెలింగ్ అయితే అయిపోయింది. నాకైతే తెలిసి అంత సాటిస్ఫాక్షన్ అయితే కలగలేదు. బట్ ఏదో పేరుకే జైంట్ వీల్స్ అని పెడుతున్నట్టున్నారు. అంత ఎఫెక్టివ్గా అయితే మాత్రం ఏం కనబడట్లేదు. ఏదో పేరుకి అలాగా జస్ట్ క్యాజువల్గా ఏదో ఉండాలి అనేసి పెట్టినట్టు పెట్టారు. అంత ఎఫెక్ట్ అయితే ఏమీ లేదు. బట్ ఓకే, నాట్ గుడ్, నాట్ బ్యాడ్ అంతే. చూసారా, ఇది వాటర్ ఫాల్. ఏదో సరదాగా వాటర్ ఫాల్ పెట్టారు, మరి స్విమ్మింగ్ ఎప్పుడు పెడతారో తెలియదు. తిరిగేస్తున్నాడు, ఒకసారి చూసేద్దాం. ఇది ఒకటి తీసేస్తాం అనుకో. గట్టిగా అరుపుల్లే అమ్మ. తిరిగేసే లోపు తిరిగేస్తున్నాడు వీడు. ఓకే ఓకే, మార్చాడు, గేర్ మార్చాడు. అమ్మ 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 అన్న ఏంటన్నా మొత్తం లేపేస్తున్నావు బయటికి. నువ్వు ఎక్కడే లేపేస్తున్నావు. కొత్త రకం ఆటో ఎక్కము. పిరికోడిగా ఇక ఎక్కడే ఉన్నాడు. పిరికోడు పిరికోడు ఈడే పిరికోడు. కొత్త రకం ఆటో ఎక్కాము. ఆటో ఎక్కిన తర్వాత వాడు గేర్లు మార్చాడు, 2 గేర్లు మార్చాడు. పడుకోవడానికి అయితే సమ్మగా ఉంది. ఇదైతే ప్లేసు. మరి ఇంకా ఎంతవరకు ఎక్కిస్తాడో చూద్దాం మనం కూడా. అమ్మయ్య, పడుకొని కళ్ళు మూసేస్తే ఏముండదు. తిప్పుతున్నాడు. మనది ఇంకా తిరగలేదు. మనది తిరిగిన తర్వాత ఆలోచిద్దాం. నా కిందన అలాగుంటుంది అనమాట. నన్ను పైకి పెట్టేశారు, లాస్ట్లో ఉంచారన్నమాట. నేను పడిపోయేటట్టున్నాను అనుకుంటాను, కానీ పడిపోము. ఇదేంటంటే రోలర్ కోస్టర్ లాంటిది, బాగుంటుంది. కింద మీద పేగులు బయటకు వచ్చేస్తాయి. తిన్న తర్వాత ఎక్కితే మాత్రం ప్రశాంతంగా మొత్తం వామిటింగ్ అవుద్ది హ్యాపీగా. అందుకని తినేసి మాత్రం ఇలాంటి సాహసాలు చేయకండి, తినకుండా సాహసాలు చేయండి, పర్వాలేదు. అది ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఇది 3rd వన్. అది అయితే ఇస్తుంది ఆ చివరికి ఈ చివరికి. అది కూడా చూద్దాం ఒకసారి. చూసారా ఎంత బాగుందో, సిరిగా ఉంది కదా. లైన్గా వెళ్తే అన్నీ కనబడుతుంది. ఫుల్గా వాటర్ ఫాల్స్. ఇదే 5D థియేటరు. ఇప్పుడు 5D థియేటర్లోకి వెళ్ళబోతున్నాం మనం. 5D థియేటర్లోకి వెళ్ళి 5D థియేటర్లో ఏమున్నాయో ఒక్కసారి మొత్తం చెక్ చేసుకుని వద్దాము. ఓకే బాయ్స్, ఈరోజు ఫుల్ జాలీ కదా, ఎంజాయ్ చేద్దాం మొత్తం. ఇప్పుడు ఈ హెలికాప్టర్ ఉంది కదా, ఈ హెలికాప్టర్ని నెత్తి మీద హెలికాప్టర్ ఉంది కదా, ఇది 5D థియేటర్ అనమాట. నెత్తి మీద హెలికాప్టర్ ఉంది కదా, ఈ హెలికాప్టర్ అనమాట నెత్తి మీద. ఈ హెలికాప్టర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చోబెడతారు మనల్ని ఇక్కడ కూర్చోబెడతారు. ఆ హెలికాప్టర్ ఎలాగైతే బ్రేక్ అవుతుందో అలాగే బ్రేక్ చేసి మనల్ని ఎంటర్టైన్ చేస్తారన్నమాట. అంటే ఇది 5D హెలికాప్టర్ అన్నమాట. ఇది యాక్చువల్లీ 5D థియేటర్ బ్యాక్ సైడ్ ఉంది. ఇది హెలికాప్టర్ ఎఫెక్ట్ కోసమని ఇది బాగా తినేసి ఫుల్గా ఎక్కారనుకోండి, దీని ప్రతిభ మహత్యం అంతా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? పాపం వేలు బ్రోస్. అలా పెట్టి బాబులు పట్టుకుంటాం. ఇప్పుడు మనం ఎన్ని బాల్స్తాము ఎవడన్నాడు. ఇది గ్లోబల్ గేమ్, హౌ టు ప్లే. 3 balls 50 rupees, ల్యాండ్ బాల్ ఇన్ రెడ్ గ్లాస్, స్మాల్ ప్రైజ్, మొత్తం అంతా ఇచ్చారు.
బాగుంది బాల్. సూదిని బాల్తో కొడితే ఏదో గిఫ్ట్ ఇస్తారంట. ఒకసారి ఇది ఇట్రా సెంటర్ కొడుతున్నాం. రూలర్ కోస్ట్ ఏది హై రూలరా? హై రూలర్ అంట, అంటే చాలా పెద్దది ఉంటుందేమో రోలర్. మిర్రర్ ఇమేజ్ కొంచెం ఇది మొత్తం గేమ్స్. ఈ తెలుసు కదా ఫ్రెండ్స్, ఎద్దు బొమ్మ అదే మన అన్నయ్య వచ్చాడు కదా ఇంతకుముందు ఈటీవీలో. ఎన్న గేమ్ ఇది? బాటిల్ గేము, ఫైరింగ్స్ అంట, 50 రూపాయలు ఇది. అక్కడ రెడ్ బాటిల్, బ్లూ బాటిల్, వైట్ బాటిల్ పెట్టారు. ఇక్కడ మనకి 3 రింగులు ఇచ్చారు. అన్న 2 టికెట్లు తీసుకున్నాడు, లోపలికి తీసుకెళ్తున్నాడు. కుమ్మేస్తాడో లేకపోతే ఏం చేస్తాడో తెలియదు మరి మనకి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి సైలెంట్గా వెళ్ళిపోదాం. అన్న లోపలంతా చీకటిగా పెట్టాడు. అమ్మో అంతా చీకటిగా, కళ్ళద్దాలు కూడా ఉన్నాయి రో ఇక్కడ. సీట్ బెల్ట్ ఇరిక్కా? నాకు ఆల్రెడీ బెల్ట్ ఇరిక్కే. చూసారా ఎంత చీకటిగా ఉంచి ఏదో మనల్ని చేసేటట్టున్నాడు. ఇదేదో హర్రర్ సినిమా చేస్తారు అనుకుంటా. ఏంటి మీరందరూ చూస్తూ ఉండండి నేనేం చేస్తున్నానో. ఏంటి భయపడకండి, ఇదంతా కొంచెం డేంజరస్గా ఉంటుంది. పెద్ద లైట్లు కూడా ఉన్నాయి. ఏంటి కానీ చాలా చీకటిగా ఉంది. బెల్ట్ కూడా పెట్టుకోమన్నాడు, కళ్ళద్దాలు కూడా పెట్టాడు. యాక్టివేట్ విండోస్ అంట, ఇది నాకు తెలిసి సిస్టమ్ అనుకుంటా. ఏసీ వరకు వెయిట్ చేద్దాం. ఏసీ సమ్మగా ఉంది, ఎంజాయ్ చేద్దాం. అమ్మో ఏదో కదిపాడు, సౌండ్లు వస్తున్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో. ఇవన్నీ ప్లేయింగ్ గేమ్సే. ఇందులో మొత్తం గేమ్స్ అన్నీ మనం ఎందుకో బొమ్మ తీసుకొచ్చేద్దాం. డెవిల్ హౌస్, దెయ్యాల దేవులోకి మనం వెళ్ళబోతున్నాం. ఇదేటా 4 బొమ్మ. ఎంటర్ ద డ్రాగన్. ఏమి లేదురా, ఏం లేవే. ఎక్కడున్నా మనుషులు? ఒక్కొక్క థియేటర్లో ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. అంటే మిర్రర్ ఇమేజ్ అంటే అద్దాలు బొమ్మలు ఉంటాయి కదా, ఎప్పుడో చిన్నప్పుడు ఆడేమో అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అద్దాలు ఉంటాయి. మొత్తం లోపలికి వెళ్తే ఏ అద్దంలో మనం కనబడతాం చూసుకుందాం. మనమే చూసుకుందాం అందంగా ఉన్నామా లేదా అనేది. ఏంటి ఇక్కడ విజువలైజేషన్ చూపిస్తాను. నా ఎక్స్ప్రెషనే ఇంపార్టెంట్. ఇక్కడ బ్యాగ్ పక్కన పెడితే బాగుంటుంది నాకు తెలిసి. ఇది మిర్రర్ ఇమేజ్ చూసారా ఎంత అందంగా ఉందో. బాగుంది కదా. ఇక ఇదంతా చూసారా మొత్తం అన్ని మిర్రర్సే ఉంటాయి అన్నమాట ఇందులో. ఓడి అమ్మ ఏది మిర్రర్ ఏటో తెలియట్లేదు అసలు. వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడ ఎవడో దెయ్యం ఉన్నాడు. దెయ్యం దేవుడా తెలియదు. హాయ్ హలో అంటే మిర్రర్ ఇమేజ్ ఇది చూసారా ఎంత అందంగా ఉందో. అద్భుతానికి మారు పేరు ఇందేలా లాస్ట్ అంగా పో అదే రూట్ ఇలియా. ఓ మై గాడ్ లోపల ఉంది ఇంకో ప్రపంచం ఉంది. లోపల ఇంకో ప్రపంచం ఉంది ఫ్రెండ్స్.
ప్రపంచం. ఈ ప్రపంచంలో అందరూ మనల్ని ఎంజాయ్ చేద్దాం పదండి. అమ్మా MGM వాటర్ వరల్డ్. పెద్దదుందో అయిపోయిందన్న, తినేసాం ఆల్రెడీ. చూసారా అది బ్యాక్ సైడ్, అది మన బ్రహ్మానందం గారి సూపర్ వాటర్ కోసం.